ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన ఆయన కృప నిరంతరం ఉండును అని దేవుని యొక్క వాక్యం రాయబడినట్లుగా అందరము కూడి దేవుని నామమును మహింపరచడానికి మన ప్రభువు రక్షకుడు పరిశుద్ధుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితంలో మనకి ఇచ్చినటువంటి యొక్క పునరుద్ధానపు దినాన్ని మన సద్వినియోగం చేసుకుంటూ చేసే మనతో పాటు ఈ యొక్క ఆరాధనలో ఈ యొక్క లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారికి శుభములు తెలియజేస్తూ అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఈ ఆరాధన ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, మహాగణుడు మహోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క సన్నిధినికి ప్రభువా మేము చేరి ఉన్నాము. నీ యొక్క మందిరంలో నా తండ్రి ఈ విధంగా కూడుకున్నటువంటి ధన్యతను అనుగ్రహించినందుకు వందనాలు. నువ్వు ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడవు, వాటిని విశాలపరిచినటువంటి దేవుడవు. నా తండ్రి ప్రభువా, నీ నోటి మాట ద్వారా వాటిని తయారు చేసినటువంటి దేవుడవు. నీ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు భూమిని కలుగు చేసినటువంటి దేవుడవు, సూర్యచంద్ర నక్షత్రమును కలుగు చేసినటువంటి దేవుడవు. ఇదిగో నా తండ్రి, నీ చేతులతో మమ్మల్ని నిర్మించినటువంటి దేవుడవు. అంత మాత్రమే కాక మమ్మల్ని పిలిచినటువంటి దేవుడవు. నీ మందిరంలోనికి, నీ సన్నిధిలోనికి నీ కృపను అనుగ్రహించి ఇంతవరకు భద్రపరిచి ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ దినాలను బట్టి నీ కృపా కాలంలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభువా, మాకు ఇచ్చినటువంటి జీవమును బట్టి నీ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారపు సమయాన్ని ప్రభువా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి, నోరు తెరిచి, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో గంభీరంగా నీ నామాన్ని గణపరిచే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ నామం మాత్రమే మహిమపరచబడినట్లుగా నువ్వు ఒక్కడికే ఘనత వహించిన వాడవై మా మధ్యలో సంచరించమని పరిశుద్ధాత్మ దేవాన్ని నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇది నీ మందిరము, నీ సన్నిధి, నీవు నిలిచిండేటువంటి స్థలము ప్రభువా. నా తండ్రి ప్రభువా, నీ ఆత్మ ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆరాధన సమస్తము జరుగునుగాక. ఆది నుంచి అంతం వరకు నీకు మాత్రమే మహిమ కలుగునుగాక. పాటలు పాడేవారు ఎందు నీ యొక్క అభిషేకం ఉంచండి. నా తండ్రి వాయిద్యకారులు అయిన నీ యొక్క ఆత్మ వర్షాన్ని కుమరించండి. అందరూ నా తండ్రి నీ నామాన్ని గణపరుస్తుండగా దేవదూతలతో కలిసి నేను స్తుతించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఇంకా సకాలంలో ప్రజలను తోడుకుని రండి, నడిపించండి ప్రభువా. నువ్వు వేలువేసి ప్రజలను పిలవమని ప్రార్థిస్తున్నాం. నీ నామ మహిమార్థమైన తండ్రి మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ సేవకుని కూడా నా తండ్రి ఏడంతల ఆత్మతో అభిషేకించి నింపమని ప్రార్థిస్తూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. అందరూ చప్పట్లు కొడుతూ యొక్క సిఎల్జీ కోయర్ వచ్చి ముందుకు వచ్చి పాటలు పాడుతుండగా అందరూ కలిసి ఏకీభవించి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. మొదటి పాట సర్వాంగ కవచము నీవే సాంగ్ పాడుకుంటూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నీ జీవమును పోసి నా పాపమును తీసి నా భారమును మోసావయ్యా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా.
ఆధారమై సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా నీతియను మై మరుగునై విశ్వాసమనుడాలునై సమాధాన సువార్త నీవై నా యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై బూడిదనకు ప్రతిగా పూదండవై దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నీవై పారభరితమైన ఆత్మకు శుద్ధి వస్త్రమై నా సర్వము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము నీవే నా అంతరంగము నీవే దేవా నీ పోలికగా చేసి నీ జీవమును పోసి నా పాపమును తీసి నా భారమును మోసావయ్యా యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా నా ప్రాణము నీవే నా యేసయ్యా హల్లెలూయా అందరికీ ప్రైజ్ లార్డ్. యేసు నామంలో మన బాధలు పోను అనే పాట పాడుచు మనమందరం దేవుణ్ణి స్తుతిద్దాం. యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమ అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయములో జయమే
నిరుపేదైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువనీడా నీకు లేకున్నా నీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేనేదైనా నిత్య జీవము పొందెదవు యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమ అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయములో జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమ అభిషేక్తులకు తన దాసులకు ప్రతి సమయములో జయమే యేసుని నామములో మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమిచ్చును మృతులకు నిండు జీవమిచ్చును హృదయములో నెమ్మదిచ్చును. హల్లెలూయా. మనం నన్నెంతగానో ప్రేమించాను పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. దయచేసి అందరూ చప్పట్లు కొట్టాల్సిగా అడుగుచున్నాను. నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను తొలగించెను నన్ను కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను
హల్లెలూయా. నా హృదయములో నీ మాటలే అనే పాట పాడుచుండగా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆ ఘనమైన యేసుక్రీస్తు నామమును మనం మహిమపరుచుకుందామండి. పాట రాకపోయినా మేము మొదటిసారి పాడినప్పుడు మీరు రెండోసారి మాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరించతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరించతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరించతరమా,
హల్లెలూయా. దయచేసి అందరు నిలిచినట్టయితే మనం అందరం ఆరాధించుకుందాం. అందరు చేతులెత్తి స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన హృదయాన్ని తెరిచి హృదయపూర్వకంగా దేవుని నామాన్ని కనపడదాం. స్తోత్రం 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 యేసయ్యా. హల్లెలూయా స్తుతులు చెల్లిద్దాం ప్రతి ఒక్కరూ. స్తోత్రం స్తోత్రం యేసయ్యా. ఇది స్తుతించడానికి సమయం. దేవుడు మనల్ని మందిరానికి నడిపించింది. ఒకటి దేవుని స్తుతించడానికి, రెండవది దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని వినడానికి. సో ఎవరు మౌనంగా నిలబడకుండా అందరూ కలిసి ఆ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. అందరూ సంతోషంగా గడమెత్తి స్తోత్రాలు పనిచేద్దాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. చప్పట్లు కొడదాం. చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించి శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచి శక్తి కలిగినది యేసయ్య నామం అంటూ పాడతాం. శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచి శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో అందరూ పాడదాం దగ్గరగా. శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చిన యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చిన యేసయ్య నామం అంటూ పాడదాం. శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి అందరూ దగ్గరగా ఉన్నదయ్యా. గంభీరంగా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పాలనలోనే శక్తి కలిగినది యేసయ్య నామం. దుర్నీతులను ఆదరించిన శక్తి కలిగిన యేసయ్య నామం అంటూ పాడదాం. దురాత్మలను పాలనలోనే శక్తి కలిగినది యేసయ్య నామం. దుర్నీతులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పాలనలోనే శక్తి కలిగినది యేసయ్య నామం. దుర్నీతులను ఆదరించే శక్తి కలిగినది అందరూ కలిసి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దగ్గరగా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తిని సాధించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం అంటూ పాడు.
అందరం కలిసి సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామంలో. అందరూ కలిసి ఉత్సాహంగా యేసుక్రీస్తు నామంలో శక్తి ఉంది. ఆయన నామంలో మాత్రమే మహిమ బలము. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. నమ్మితే చాలు, నమ్మితే చాలు నీవు అందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. అందరూ కలిసి బిగ్గరగా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు నమ్మితే చాలు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో అందరూ నోరు తెరిచి పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఎవరు మౌనంగా నిలబడద్దు. ఇది దేవుణ్ణి మహిమపరిచేటువంటి సమయం. యేసయ్య నామములో శక్తి ఉన్నది. అందరూ ఏకస్వరముతో నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రతి ఒక్కరూ శక్తి కలిగిన నామాన్ని స్తుతిద్దాం. మనం స్తుతిస్తుండగా శక్తిని పొందుకుందాం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అందరూ నోరు తెలిసి గంభీరంగా స్తుతిద్దాం దేవుణ్ణి. శక్తి కలిగినటువంటి నామం ప్రభు. అన్ని నామముల కంటే పైనామం, మహిమ కలిగినటువంటి నామం. నీకంటే గొప్పవారు ఎవరు లేరు, నీలాంటి వారు ఎవరు లేరు ప్రభు. నోరు తెరిచి ఆరాధిద్దాం, నోరు తెరిచి స్తుతిద్దాం దేవుణ్ణి. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరూ గంభీరమైన స్వరముతో ఆయన నామాన్ని మహిమపడతామా. ఆయన శక్తి కలిగినటువంటి నామం, మృతులను సైతం లేపగలిగినటువంటి నామం, అసాధ్యమైన దాన్ని సాధ్యపరచడానికి శక్తి కలిగినటువంటి నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి బంగారం అడగలేదు, నిలబడ్డ ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని పిలుద్దాం. అందరూ కలిసి పాడదాం. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసావయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని పంచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి బంగారం అడగలేదు, ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా.
అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులనుగా మమ్ములను చేయ దారిద్ర్యమందావయ్యా. అవునయ్యా, రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులనుగా మమ్ములను చేయ దారిద్ర్యమందావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. యేసయ్యా. కన్నీటిని సంతోషాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్య, అందరూ చేతులు ఎత్తుదాం. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. అందరూ హృదయపూర్వకంగా సంతోషంగా హృదయపూర్వకంగా నోరు దగ్గరగా తెరిచి పూర్ణ సంతోషంతో పూర్ణ బలముతో నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం పంచావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. అందరూ కలిసి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎస్ లార్డ్, నీ బంగారాన్ని వెండి వజ్రాలను మమ్మల్ని అడగలేదు ప్రభువా, హృదయాన్ని మాత్రం అడుగుచున్నటువంటి దేవుడు, మా అందరి కొరకు నువ్వు రక్తాన్ని చిందించినటువంటి దేవుడవు, వెళ్ళగా నీ ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడవు. స్తుతిద్దాం. అవును ప్రభు అని చెప్దాం. మనం స్ఫూర్తిగా ఒప్పుకుందాం దేవుణ్ణి. ఆయన బంగారాన్ని వజ్రాన్ని వెళ్ళగా నీకు ఇయ్యలేదు, కానీ తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నటువంటి దేవుడు. పాపాన్ని శాపాన్ని తొలగించడానికి ఆయన శిలువలో బలియాగమైనటువంటి దేవుడు అండి. ఆయన మనందరి నిమిత్తం సహించినటువంటి దేవుడు, దయ చూపించినటువంటి దేవుడు, మనల్ని కనికరించినటువంటి దేవుడు, కరుణించినటువంటి దేవునికి చూపెను నీ ప్రేమను గెలిచెను, సహించెను దయ చూపెను నీ ప్రేమను గెలిచెను. నీ వంటి
రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా అందరూ కలిసి చెప్తాం. నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా కలకాలము ఎడబాయక నీ చేయి నన్ను నడుపును కలకాలము ఎడబాయక నీ చేయి నన్ను నడుపును నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు నీవు లేక నేలేనయ్యా నీవు లేక నేలేనయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము అందరూ హృదయపూర్వకంగా పాడదాం. నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా సహించెను దయ చూపెను నీ ప్రేమ నన్ను గెలిచెను అందరూ పాడదాం. సహించెను దయ చూపెను నీ ప్రేమ నన్ను గెలిచెను నీ వంటి వారు నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు నీవు లేక నేలేనయ్యా నీవు లేక నేలేనయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నా ఊపిరి. నీవయ్యా నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా కలకాలము ఎడబాయక
నీ చేయి నన్ను నడుపును. కలకాలము ఎడబాయక నీ చేయి నన్ను నడుపును. సహించెను దయ చూపెను నీ ప్రేమే నన్ను గెలిచెను. సహించెను దయ చూపెను నీ దయను చూపించిన దేవుడు ప్రభు. నా కాపరి నా రక్షణ యేసయ్యా, నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి నా కాపరి నా రక్షణ యేసయ్యా, నా సర్వము నా లోకము నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి నీవే, నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, సమస్తము నీవే, నా లోకము నీవే. దేవా నీకు వందనాలు. నువ్వు దయ చూపించినటువంటి దేవుడు, మమ్మల్ని కరుణించినటువంటి దేవుడు, మమ్మల్ని కనికరించినటువంటి దేవుడు, మా పట్ల సహించినటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరుద్దాం దేవునికి. మన ఎడలో చూపించినటువంటి కృపాతిశయమును జ్ఞాపకం చేస్తున్నాయి ఉదయకాల సమయం. దేవుడు నిన్ను ఎంతగానో సహించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎంతగానో భరించినటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి నోరు తెరుద్దాం, హల్లెలూయా ఏకీవించి ఆరాధిద్దాం హల్లెలూయా ఆ దేవాది దేవుణ్ణి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి సింహాసనశీలుడైన దేవుడు ఆరాధన చేద్దాం. పరమ తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా 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 ఆరాధిద్దాం దేవాది దేవుణ్ణి. హల్లెలూయా మన హృదయాంతరంగాల్లో నుంచి మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus. Thank you Jesus. Thank you దేవుడు మీకు చేసిన రక్షణను బట్టి, Jesus. దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి Jesus. థాంక్ యూ జీసస్ అని చెప్తాం. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. అందరూ కలిసి. Hallelujah. 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 అందరూ కలిసి ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి మన మధ్యలో వలవలుగా దిగి వచ్చింది. హృదయాన్ని తెరిచి స్తుతిద్దాము. చెప్తాం దేవునికి నీకే మహిమ ప్రభువా, నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రమయ్యా. అందరూ కలిసి హృదయపూర్వకంగా మెల్లని స్వరముతో మహోన్నతుడా మహాగణుడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చిన్న మంద భయపడుకుము అని నీ వాక్యంలో సెలవిచ్చిన్నావు. ఇదిగో తండ్రి, చిన్న మంద వలె మేము మీ ఎదుట కూడుకొని ఉన్ని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రవ్వా. తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రవ్వా. ఏసయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ ఆత్మాభిషేకం మాపై దింపినందుకు వందనాలు తండ్రి.
ఏసయ్య మనైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మనైనా ఎవరెటువంటి కష్టాల్లో వచ్చారో మాకైతే తెలియదు తండ్రి. హృదయాలు ఎరిగిన దేవుడో తండ్రి, ఇప్పుడే వాళ్ళ సమస్యల నుండి వాళ్ళు విడుదల నొందురు గాక ప్రభువా. నీ నామంలో తండ్రి వాళ్ళనైనా ఆశీర్వాదాలను పొందుతురు గాక తండ్రి. మనైనా ఆటంకపరుస్తున్న సాతాన్ యొక్క క్రియలను తండ్రి నీ పరిశుద్ధ అగ్నిలో కాల్చివేస్తున్నాం ప్రభువా. ఎవరైనా బలహీనత కలిగి ఉంటే తండ్రి యేసుక్రీస్తు నామంలో వాళ్ళు స్వస్థత నొందుదురు గాక ప్రభువా. యెహోవా రాఫా ఉన్న తండ్రి నీవు పొందిన దెబ్బల చేత తండ్రి మాకు స్వస్థత అనుగ్రహింపబడుతుంది తండ్రి. ఏసాబనైనా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అసమాధాన పరుస్తున్నామనైనా దురాత్మలు తండ్రి యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభువా. మనైనా గొడవలు పెడుతున్నామనైనా సాతాను క్రియల్ని మనైనా యేసుక్రీస్తు నామంలో తండ్రి బంధించండి ప్రభువా. మరి ఈ ఆరాధన అయినా మీ సన్నిధికినైనా జ్ఞాపకార్థంగా చేర్చుకోండి ప్రభువా. ముందున్న మనైనా వాక్యాన్ని మనైనా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మనైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడని తండ్రి మనైనా మమ్మల్ని లోకంలో నుంచి ఎంతో ప్రత్యేకపరిచినైనా మమ్మల్ని ఇట్టి స్థితిలో ఉంచావు తండ్రి. అందుని బట్టి నీకే వందనాలు ప్రభువా. మనైనా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మనైనా ఈ చిన్ని ఆరాధనని మీ బంగారు పాదాల యొద్దకు చేరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృపయు సమాధానమును మీకు తోడేండును గాక. చేద్దాం, కంగారు పడదు. ప్రార్థన మనవి. సహోదరి రమ, ధర్మారావు గారి మిస్సెస్ రమ, వారు మన సంఘ సభ్యులు. వారి తండ్రి గారికి అనారోగ్యంగా ఉందని వారు ఎంతో వ్యాకుల పడుతున్నారు. అనారోగ్యం అంటే ఇంకా వేరే ఏమి కాదు, కరోనా అనే వైరస్ తోటి బాధపడుచున్నారు. దాన్ని బట్టి వారు ఎంతో భయాందోళన చెందుతున్నారు. కాబట్టి సంఘం యొక్క ప్రార్థన వారు కోరుచున్నారు. మీరందరూ కూడా తప్పక ఏం పేరమ్మా? రామకృష్ణ. ఆ యొక్క తండ్రి గారి పేరు రామకృష్ణ. వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు కరోనా వచ్చినా కూడా కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది, కంగారు పడొద్దు. మొదట ఉన్నటువంటి అంత మరణాపాయం లేదు. ఒక 12 దినాల్లో తగ్గిపోతుంది. నమ్మకం ఉంచండి. దేవుడు గొప్పవాడు. ఆయన తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన మరణమునకు అప్పగించడు. కాబట్టి రమాగారి తండ్రి గారిటువంటి రామకృష్ణ గారి కొరకు మనం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా నాయన, నువ్వెంత నమ్మదగిన దేవుడవు. నీకు సమస్తమును సాధ్యమే నాయన. నీకు అసాధ్యమనేది లేనే లేదు. మరణము తప్పించుట నీ వశము నాయన. మృతులను సజీవులుగా చేయి దేవుడవు నీవు. చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడవు. గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడవు. మూగవారికి నోరిచ్చి కుంటి వారిని నడిపించిన దేవుడవు. కుష్ఠరోగులను సర్వరోగులను స్వస్థపరిచిన దేవుడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి సోదరి రమా వారి యొక్క తండ్రి గారైనటువంటి రామకృష్ణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. కరోనా వైరస్తో వారు మంచాన పడి ఉన్నారు. ఇప్పుడే మీ వాక్కును పంపించి నీ దాసును స్వస్థపరచండి. ఇంకా ఆ రీతిగా ఎంతోమంది దేశంలో తండ్రి, ప్రపంచ దేశాల్లో కూడా ఈ వైరస్ చేత పీడించబడిచిన వారందరికీ ప్రభు నీ కృప చూపించండి. ప్రతి రోగిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ప్రభు నీ హస్తము చాపినందుకు మీకు వందనాలు.
మరి ముట్టారని స్వస్థపరిచిన నమ్ముచున్నాం. యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో మనము బైబుల్ పఠనము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి 8 వచనాలు చదువుకుందాం. 119వ కీర్తన 1 నుండి 8 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. అందరూ బైబిల్ విప్పండి. బైబిల్ లేనివారు దయచేసి బైబిళ్లను వెంట తెచ్చుకోనండి, అశ్రద్ధ చేయవద్దు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గమును నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. దేవునికి స్తోత్రం. ఈ దినము మరి ఈ నెలలో మనకు 3వ ఆదివారంగా ఉన్నది. అయితే మునుపటి కంటే మొదటి ఆదివారము తిరిగి 3వ ఆదివారము కూడా మనము బల్లను సమీపిస్తామని చెప్పి నేను మీకు ముందుగానే తెలియపరిచాను. ఈ ఆరాధన ముగిసిన వెంటనే మనము బల్లారాధనలోకి వెళ్ళవలసిన వారం అంటున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలోకి రండి ఒకసారి. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా కూర్చొనాలి. ప్రభువా, నీ వాక్యమును నాకు వెల్లడిపరచమని నీ దాసుని ప్రభువా నీవు మరుగుపరుచుకొని నాతో స్పష్టముగా మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని మనము ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుచున్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేసేదను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయిచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయిచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండను చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి కుండకు చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగించుననియు విరుగగొట్టుదననియు నశింపజేయదననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను తెలియచెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పిన ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిసిన మేలును గూర్చి నేను సంతాపపడదును. కాబట్టి నీవు వెళ్ళి యోధా వారితోనూ యెరూషలేము వారితోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గమును విడిచి
మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకొనుడి. దేవుడి లేఖనములను మన వినికిడిలో దీవించునుగాక. నాడు దేవుడు తన ప్రజలకు ఇశ్రాయేలు గురించి ఆయన ఎంతో విచారిస్తూ ఉన్నాడు. తన ప్రజల గురించి, వారి ప్రవర్తన గురించి, వారి నడవడి గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రవక్తను లేపి, పెందలకడ లేపి ఆయన వారి యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. ఆయన పంపినటువంటి ఆయన ప్రవక్తలు వెళ్ళి ఆయనకు బోధిస్తున్నారు ప్రజలకు. అయితే వారు వాక్యమును పెడచెవిని పెడుతున్నారు. ఇక్కడ దేవుడు వారికి దిద్దుబాటు గురించి ఆయన బోధిస్తున్నాడు. మన యొక్క ఈ వాక్యం యొక్క మరి సారాంశం ఏంటంటే దిద్దుబాటు. దేవుడు తన ప్రవక్తను పిలిచి ఒక మాట చెప్తున్నాడు, నీవు లేచి ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమంటున్నాడు. కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నా కూడా వెంటనే అతడు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరి సారె మీద పని చేయుచున్నాడు. ఆ జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోయిందట. ఒక కుండను మట్టిని మరి మెత్తగా దానిని పాకం పట్టించి దానితో కుండను చేస్తున్నప్పుడు ఆ కుండ విడిపోయిందట. ఆ జిగట మన్ను మరలా తీసుకొని ఆ కుమ్మరి తనకు ఇష్టమైనట్టుగా, తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను ఆయన చేశాడు. చూడండి, నీవు నేను జిగటమంటిమై ఉన్నాం, మన్ను. దేవుడు సెలవిస్తున్న వాక్యం ఏంటంటే, మీరు మునుపటి వల్లే మంటి నుంచి వచ్చిన వారు మీరు తిరిగి మన్నైపోతారనేటువంటి వాక్యం ఉన్నది. మన్ను అనేది వెనకటి వల్లే మన్నైపోవును, మరలా వెళ్ళునని చెప్పి దేవుని వాక్యము మాట్లాడుచున్నది. చూడండి, ఆది కాలంలో చూస్తే దేవుడు మానవుని మొట్టమొదట నేల మంటి నుంచి నిర్మించాడండి. ఈ సంగతి చాలామందికి తెలుసు కదా. ఆయన మన్నును తీసుకొని ఏదేను తోటలో అట ఎర్రటి మన్ను ఉంటుందంట, అందుకనే ఎర్రని వాడుగా ఉన్నాడు ఆదాము. ఆ మన్నుతో తన పోలికలో దేవుడు ఒక నరుని సృష్టించుకొని అతని నాసికారంధ్రములో ఊపిరి ఓదగా అతడు నరుడు, ఆయన జీవించు ప్రాణి. ఆయన ఆ ఊపిరి తీసివేస్తే ఏమవుతాడు? నరుడు చనిపోతాడు. కాబట్టి నీవు నేను మన్ను, దేవుడు మనకేమైనాడు? కుమ్మరి. ఒక కుమ్మరివాడు కుండను ఎలాగూ నిర్మించును అలాగూ దేవుడు నిన్ను నన్ను ఒక చక్కని అందమైనటువంటి పోలికలో, తన స్వరూపములో, తన పోలికలో సృష్టించాడంటండి. నీవు నేను, ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. తనను వచ్చి ఎవరైనా అడిగితే, అయ్యా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలా ఉన్నాడని అడిగితే ఏమని చెప్తాడంట ఆయన? నేను నమ్మిన దేవుడు, లేకుంటే నేను ఆరాధిస్తున్న దేవుడు, నా దేవుడు నాలాగా ఉన్నాడని చెప్పాడంట ఆయన. ఎలా ఉన్నాడంట? తను నమ్మిన దేవుడు తన వలే ఉన్నాడటండి. బైబిల్ చెప్తున్నది, దేవుడు తన పోలికలో, తన స్వరూపమందు నిన్ను నన్ను స్త్రీనిగాను పురుషునిగాను ఆయన ఇద్దరిని కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఇర్మియాను పిలిచి, ఇర్మియాకు ప్రత్యక్షమై నీవు ఒక ఇంటికి వెళ్ళు, ఆ ఇంటికి వెళ్ళి అతడు చేస్తున్న పని నీవు చూడు, అతడు ఎలాగూ చేస్తున్నాడు. అతడు పని చేస్తున్నప్పుడు అతని చేతిలో కుండ విడిపోయినది. విడిపోయినటువంటి కుండను ఆయన వ్యర్థముగా బయట పారవేయలేదు, కానీ దానిని మరలా తన చేతిలోకి తీసుకొని, ఆ మంటిని మరలా తీసుకొని తనకు యుక్తమైనట్టుగా దానిని మరలా చేశాను. నీవు నేను ఒక దినాన దేవుని చేతిలో మనము ఉన్నవారం అయితే ఆయన తల్లి గర్భములో ఆయన రూపించాడు. దావీదు అంటాడు, నీవు నా తల్లి గర్భములో రూపించిన వాడవు నీవే, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచినవి అంటాడు. నా అవయములో ఒకటి కూడా నిర్మాణము కాకమునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటాడు. కాబట్టి ఆయన ఒక్క దినము కూడా మనము పుట్టి ఒక దినము కాకమునిపే మన ఆయుష్కాలం అంతా కూడా ఆయన నిర్ణయించి ఉన్నాడు, ఆయన వ్రాసిపెట్టి ఉన్నాడు అంటండి. మనం భయపడుతుంటాం, ఏదైనా కష్టం రాగానే ఏమైపోతామో, ఆ పక్క వాళ్ళు అట్లయిపోయారు, వీళ్ళు అట్లయిపోయారు,
మరి మన పరిస్థితి ఏంటని చెప్పి కంగారు పడుతుంటాం. కొంతమంది భయానికే కొంతమంది రోగులు అవుతుంటారండి. చెప్పండి, ఏం చెప్పండి? భయంతోనే వ్యాధిగ్రస్తులు అవుతుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రోగం ఏంటంటే భయమే. అందుకని యేసు ప్రభు వారు ఆ శిష్యులకు కనబడిన ప్రతిసారి కూడా ఏమని చెప్పాడంటే, మీరు భయపడకూడదని చెప్పాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు తన చేతిలో మనలను పట్టుకొని ఉన్నాడు, తన చేతిలో మనల్ని చిత్రించి ఉన్నాడు. ఒక చక్కని కీర్తన ఉంది, మీరందరూ పాడగలరు. అది కుమ్మరి జిగటమన్నైనటువంటి నన్ను చక్కగా రూపించమయ్యా అని చెప్పి ఆ సారే పైనటువంటి మంటిని నేనయ్యా స్వరూపం ఇచ్చిన కుమ్మరి నీవని చెప్పి ఒక చక్కని కీర్తన. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని భక్తుడు ఆ స్వరకల్పన చేశాడు. కాబట్టి దేవుడు మనకు కుమ్మరి అయి ఉన్నాడు, మనమైన చేతిలో జిగటమన్న అయి ఉన్నాము. కొంతమంది ఎర్రని మన్నుతో ఉంటే కొంతమంది నలుపు మన్నుతో ఉంటారు. ప్రపంచంలో 2 రకాల వారు ఉన్నారు కదా, 2 కాదు 3 కూడా ఉన్నారు. కొందరు ఎర్రని వారైతే, కొందరు నల్లని వారైతే, మరి కొంతమంది తెల్లగా ఉంటారు ఆయా దేశాలను బట్టి. కాబట్టి రంగు, రూపు, రేఖలు ఇవన్నీ కూడా దేవుడే ఆయన ఇష్టానుసారంగా నిర్మించుకున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలీలారా. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు. నా ప్రజలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా? జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. నేను నాకు ఇష్టమైనటువంటి రూపాన్ని మీకు రూపిస్తాను. మిమ్మల్ని అదములుగా ఉంచను, అధికులుగా చేస్తాను. మిమ్మల్ని అల్పులుగా ఉంచను, ఘనులుగా చేస్తాను. మిమ్మల్ని హెచ్చిస్తాను, కానీ మీరు తక్కువ వారి ఉండరు అని చెప్పి దేవుడు ఘనమైన పాత్రగా నిన్ను నన్ను ఎంచుకుంటున్నాడు. ఆయనకు చేతిలో మనం అప్పగించుకోవాలి. ప్రభువా, నేను నా యొక్క సొంతము కాదు, నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు, నీ ఇష్టానుసారంగా నన్ను మలుచుకోమని చెప్పి మనము ప్రభువుకి మనల్ని మనము అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి పాత్రగా, అనేకులకు దీవెనకరమైనటువంటి సాధనముగా దేవుడు వాడుకుంటాడు. పౌలును గురించి దేవుడు అంటాడు, ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము అంటాడు. సాధనం అంటే చేతిలో ఉన్నటువంటి ఒక పనిముట్టు, లేకుంటే ఒక పాత్ర, ఒక వాడబడేటటువంటి ఒక ఆయుధము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చింతిస్తున్నాడు. అయితే ఆయనట ఏమంటాడంట, ఇర్మియాతో అంటాడు. చూడండి, ఇర్మియా పుట్టినప్పుడు 1వ అధ్యాయంలోకి రండి. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో అతడు చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడు ఇర్మియాను ఒకటవ అధ్యాయము 9వ వచనం చూద్దాం. చాలండి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. యెహోవా చెయ్యి చాపి ఇర్మియా నోటిని ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చూడండి, ఇర్మియా నోటిలో దేవుడు తన మాటలు ఉంచి ఉన్నాడు. ఒక ఇర్మియా నోటనే కాదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటిలో కూడా దేవుడు ఉంచిన మాట ఆయన మాట. అది వాక్కు. దేవుడు తన వాక్కును మన నోటిలో పెట్టి ఉన్నాడు. మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. నోరు తెరిచే ప్రతిసారి కూడా ప్రభువా నేనేం మాట్లాడాలి సెలవిమ్మని చెప్పి మనము నోరు తెరిస్తే మరి మన మాటలు ఇతరులకు దీవెనకరంగా ఉంటాయి. అంతేగాని నా నోరు నా ఇష్టము అని చెప్పి నా ఇష్టానుసారంగా మాట్లాడితే అవి ఇతరులకు శాపము తెచ్చిపెట్టే మాటలుగా ఉంటాయి. అది నీవు కూడా శాపానికి గురి అవుతుంటావు. దేవుడు ఇర్మియాను నోటిని ముట్టి నా మాటలు నీ నోట ఉంచినని చెప్పినప్పుడు ఏమంటున్నాడు, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఒక గొప్ప ప్రవక్తగా
భూజనుల మీద నేను నిన్ను ఒక ప్రవక్తనగా నేను నియమించున్నాను. ఓ ఇర్మియా, నువ్వు భయపడవద్దు, నేను బాలుడనని చెప్పి నువ్వు భయపడవద్దు. నేను పంపు ప్రతి స్థలమునకు నువ్వు వెళ్ళాలి. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులు వారికి నీవు బోధించాలి. అయితే పెళ్ళగించటానికి విరగొట్టడానికి మొట్టమొదటి ఏం చేయాలి? కూలగొట్టాలండి. కూలగొట్టాలి, పెకలించాలి, నశింప చేయాలి, పడద్రోయాలి. ఆ తర్వాత కట్టాలి. కట్టుటకును నాటుటకును. చూడండి, మనము భూమిని బద్దలుగా కొడితేనే భూమి పంటకు పనికొస్తుంది. భూమిని బద్దలు కొట్టకుండా ఉన్నపాటిని దాని మీద మనము నీళ్లు తల్లి సేద్యము చేస్తే సారం వస్తుందా? రాదు. అలాగే మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మనల్ని మనము ఏం చేయాలి? నలగొట్టుకోవాలి, మనల్ని మనము ఎర్రగొట్టుకోవాలి. ప్రభువా నన్ను విరువు. యాకోబునట దేవుడు విరిచాడటండి. అరణ్యములో ఉన్నప్పుడు యాకోబు అనేక మందిని వంచి అందరికంటే ఎత్తుగా ఎదిగిపోతున్నాడు. అటువంటి యాకోబును దేవుడు దర్శించి యాకోబును విరిచాడు. ఆ ఎముకను విరిచాడు, కుంటుకుంటూ నడిచాడు. అప్పటి నుంచి అతడు ఇశ్రాయేలుగా దీనుడై రూపాంతరం చెందాడు. కాబట్టి మనము కూడా విరవగొట్టబడాలి. యేసు క్రీస్తు ప్రభువును కూడా దేవుడు విరిచాడండి. ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన విరగొట్టబడ్డాడు. అందుకే అనేకులకు ఆయన ఆహారముగా మార్చబడ్డాడు. దేవుని చేతిలో నలగొట్టబడకుండా మనము అనేకులకు దీవెనకరంగా ఉండలేము. దేవుని చేతిలో మనము విరవబడాలి. ఒక రొట్టె విరవబడినట్టుగా మనము దేవుని చేతిలో మన స్వంత చిత్తాన్ని విడిచిపెట్టుకోవాలి. మన ఆలోచనలన్నీ, మన తలంపులన్నీ దేవునికి మనము వశపరుచుకోవాలి, లోబరుచుకోవాలి. కనుక ఇక్కడ పెకలించటానికి, విరగగొట్టడానికి, నశింపచేయడానికి, పడద్రోయటానికి, ఆ తరువాత కట్టుటకును నాటుటకును నేను నిన్ను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నియమించి ఉన్నానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప సంగతి అండి! దేవుడు ఒక మనుషుని ఎన్నిక చేసుకొని అనేక జనముల మీద, రాజ్యముల మీద ఒక ప్రవక్తగా, ఒక అధికారిగా, ఒక దైవజనుడిగా, ఒక దేవుని యొక్క దూతగా ఆ మనుషునికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. అతని నోట దేవుడు వాక్కునిచ్చాడు. నీవు భయపడవద్దు, ఏ రాజులకు భయపడవద్దు, మనుషులకు భయపడవద్దు. నేను చెప్పినట్టుగా నీవు వెళ్ళాలి. ప్రతి స్థలములోకి నేను వెళ్ళమన్న ప్రతి స్థలమునకు వెళ్ళాలి. నేను చెప్పమన్న ప్రతి మాట కూడా జంకు లేకుండా నీవు ప్రకటించాలి. ఈనాడు సువార్త ప్రకటించేవారు ఆ విధంగా ఉండాలి. దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వెనుకాడకూడదండి. అవసరమైతే ప్రాణం ఒడ్డైనా సరే సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇక్కడ ప్రభు అంటున్నాడు తన ప్రజలతోటి, నేను పెకలించుననియు, విరగగొట్టుననియు, నశింపజేయననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితనో ఆ జనులు మనస్సు మార్చుకొని వారు కీడును గూర్చి సంతాపపడుదురు. అలాగూ వారు సంతాపడిన ఎడల దేవుడు తిరిగి వారిని ఏం చేస్తాడు? కట్టుతూ ఉంటాడు. వారి నాశనం చేయకోకుండా, పెకలించకుండా, విరగకొట్టకుండా వారు పశ్చాత్తాపడినందుకు వారిని గూర్చి దేవుడు సంతాపపడుతునంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి! ఆనాడు చెప్పాడు, నినివే మహాపురానికి చెప్పాడు, ఈ పట్టణము ఇంకా 40 దినముల్లో నాశనము కాబోతున్నది, కాబట్టి నా సేవకుడవైన యోనా నువ్వు వెళ్ళి వారికి ప్రకటించమంటాడు. చూడండి, దేవుడు ఏదైనా ప్రకటన చేయాలంటే ఆయనగా చెప్పడండి. దేవునికి ఒక మనిషి కావాలి, ఒక సాధనము కావాలి, ఒక వ్యక్తి కావాలి. ఎందుకంటే దేవుడు ఆత్మయున్నాడు. ఆ ఆత్మకు ఒక శరీరము కావాలి. ఆ ఆత్మ వచ్చి ఆ శరీరములో ప్రవేశిస్తుంది.
ప్రవేశించి ఆ శరీరాన్ని తన యొక్క ఆలయముగా వాడుకుంటాడు. అలాగే దురాత్మ ఉన్నది. దురాత్మ అంటే ఏంటి? సాతానుడు. అతడికి కూడా ఒక శరీరం కావాలి. అతడు కూడా ఇంకొక వ్యక్తిలోకి వెళ్ళి ఆ వ్యక్తిని ఆవరించి అతడు తన పని చేస్తుంటాడు. పాడు చేయటము, నాశనం చేయటము, దొంగిలించటము, హత్య చేయటము సాతానుడు పని. దేవుని పని ఏంటి? కట్టటము, నాటటము, తిరిగి అభివృద్ధి పరచటము దేవుని పని, వృద్ధి చేయటము. కనుక ఇక్కడ దేవుడు ఏ దేశం గురించి కానీ ఏ రాజ్యం గురించి కానీ నేను ఎలాగూ చేస్తాను, నాశనం చేస్తాను చెప్పినప్పుడు ఆ రాజ్య ప్రజలు వారు మనస్సు మార్చుకొని వారు చెడుతనము చేయటం మానివేసి కీడును గురించి తొలగిపోయి వారు సంతాపడినప్పుడు దేవుడు కూడా వారిని గురించి సంతాపడతాడు, అంటాడు, పశ్చాత్తాపడతాడు, మనస్సు మార్చుకుంటాడు. వారికి కీడు చేయకోకుండా తిరిగి దేవుడు వారికి మేలును. అలాగే 9వ వచనం చూద్దాం. అక్కడ 18వ అధ్యాయం 9వ వచనంలో కట్టెదననియు నాటెదననియు ఒక జనము గురించి కానీ రాజ్యము గురించి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా దేవుడు మమ్మల్ని కడతానన్నాడు, మమ్మల్ని బాగు చేస్తున్నాడు, మమ్మల్ని గొప్ప చేస్తున్నాడు, కాబట్టి మా ఇష్టానుసారంగా మేము బ్రతకవచ్చు అని చెప్పి వారు దేవుని మాట వినకుండా నా దృష్టికి కీడు చేసినట్లా దానికి చేయదలిసినటువంటి మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యోధా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇలాగూ చెప్పుము. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకొనండి. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనలో ప్రతి ఒక్కరం కూడా మనము ఏం చేయాలంటే మొట్టమొదట దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకోవాలి. దేవుని వాక్యమును ఎదుట పెట్టుకొని నా యొక్క ప్రవర్తన, నా యొక్క దినచర్య ఈ దేవుని మాట అనుసరించి ఉన్నదా లేదా అని చెప్పి మనల్ని మనము సరిచేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి సరిచేసుకోవాలండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మీరు మారు మనస్సు పొందమంటాడు. మారు మనస్సు పొంది మీ మనస్సు మార్చుకోమంటాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందమంటాడు. మీకున్నటువంటి మనస్సు దినదినము మీరు మారు మనస్సు పొందాలి. మీ మనస్సు మారి నూతనమగుతుండాలి. పాత మనస్సు ఉండకూడదు, ప్రాచీన స్వభావం ఉండకూడదు, వెనకటి ఆలోచనలు, వెనకటి తలంపులు ఉండకూడదు. చెడుతనమును ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాలంటండి. చెడుతనమును విడిచిపెట్టుకోవాలి. కీడు చేయట మానివేయాలి. దేవుని వాక్యం పలుమార్లు సెలవిస్తున్నది, కీడు చేయటం మాని మేలు చేయటం మీరు నేర్చుకోవాలి. తన ప్రజలతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరందరూ ఇది వరకు కూడా మీరు కీడునే చేస్తున్నారు, కాబట్టి మీరు కీడు చేయటం మానివేయండి, మీరు మేలు చేయటం నేర్చుకోనండి, అప్పుడు మీరు బ్రతుకుతారంటాడు. కీర్తనల గ్రంథంలోకి వచ్చినాక కీర్తనకారుడు అంటాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేను నేర్పించదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అటివాడు కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను అబద్ధములాడకుండా తన నోటిని చెడ్డ మాటలు పలకకుండా తన యొక్క పెదవులను తన నోటిని కాపాడుకోవాలి. కీడు చేయటం మాని మేలు చేయట మీరు అభ్యసించండి, నేర్చుకోనండి. అప్పుడు మీరు అనేక దినములు బ్రతుకుతారు. ఏమండి, ఈ దినముల్లో కూడా అనేక మంది 100 సంవత్సరాలు బ్రతికేవారు ఉన్నారు. మన తరంలో కూడా 100 దాటిన వారు కూడా ఉన్నారు. మొన్న మధ్యన 60 సంవత్సరాల ఒక తల్లి 2 పిల్లలకు కానుపించిందంట. 60 ఏళ్ళు వృద్ధాప్యం. నిన్న మొన్న వార్తలు చూస్తే ఒక తల్లి 14 రోజుల శిశువుని, ఆడపిల్ల పుట్టిందని డాబా నుంచి కింద పడేసింది. 3వ అంతస్తు నుంచి కింద విసిరేసిందంట.
మొదట బిడ్డ పుట్టింది, పెళ్ళయి 4 ఏళ్ళు అయింది. ఆ తల్లి పేరు లావణ్య అంట, మీరు కూడా చూసింటారు వార్తలు. మళ్ళా బిడ్డ పుట్టింది. ఈ మధ్యన భర్తకు భార్యకు గొడవ వచ్చింది. భర్త మీద కోపంతో బిడ్డను ఏం చేసింది, ఇసిరి కింద పడేసింది. 14 రోజుల శిశువు 3వ అంతస్తు అంటే 30 ఫీట్లు ఉంటుందండి ఎత్తు. ఒక అంతస్తుకి 10 ఫీట్లు అనుకోండి. 30 ఫీట్లు ఎత్తి మంచి కింద పడితే అన్న బతుకుద్దండి? అసలు ఎట్లా మనసు వచ్చింది? కన్నపేగు ఎట్లా ఒప్పుకున్నది? ఆ శిశువును చూస్తే ప్రజలు ఎంతగా మరి అల్లాడిపోయి ఉంటారు. అసలు మానవత్వం అనేది మంటగలిసిపోతున్నది. ఈ విధంగా ప్రతి వ్యక్తిని కూడా సాతానుడు వాడుకుంటున్నాడు తన సాధనముగా చంపుకుపోవడానికి. భర్త మీద కోపము బిడ్డకు శాపమైందంట. ఆ బిడ్డ ఏం తప్పు చేసిందండి? ఏమన్నా పాపం చేసిందా? చక్కని రూపము దేవుడిచ్చాడు. 9 నెలలు మోసింది, 10 నెలలు మోసింది, కన్నది. ఈ విధంగా దుష్టుడు వాని దుష్టక్రియలు కాబట్టి కీడు చేయటం మాని మేలు చేయట నేర్చుకోనండి. సమాధానం వెతికి దానిని వెంటాడుడి. ఏమంటే ఆడపిల్ల అయితే బ్రతకరండి, భూమి మీద బ్రతకలేరా? నువ్వు బ్రతికించలేకపోతే ఎవరికైనా ఇచ్చినా కానీ వాళ్ళు కూడా వాళ్ళన్న పెంచుకునేవాళ్ళు. కొనుక్కుంటున్నారు అమ్మేస్తే, లేదా తీసుకుపోయి గవర్నమెంట్కి ఇచ్చినా కానీ గవర్నమెంట్ అన్న అనాథాశ్రమాలు పెంచుతుంటుంది. ఇప్పుడు 2 ఆడపిల్లలు అంటుకుని పుట్టారు, తలకాయలు 2 అంటుకుని. ఆ తల్లిదండ్రులు పెంచలేక గవర్నమెంట్కి ఇస్తే ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు. 2 తలకాయలు అతుక్కుపోయి ఉంటాయి. వీణ వాణ్య వా పేరు వాళ్ళు పెళ్ళిడికి వచ్చారు. ఇప్పుడు ఆ 2 తలకాయలు విభజిస్తే 2 బతకరని చెప్పి ప్రపంచంలో డాక్టర్లు అందరూ పరీక్ష పెట్టారు. ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా డాక్టర్లు కూడా వచ్చి టెస్ట్ చేశారు. వాళ్ళిద్దరిని విభజిస్తే బ్రతకరనేటటువంటి భయం వేసింది డాక్టర్లకు కూడా. బ్రతికేస్తున్నారు. మరి వీళ్ళు పెంచలేకపోతే అట్లా ఇచ్చేసినా కానీ బ్రతుకుతుండే కదా. ప్రియమైన వాళ్ళరా, ఇది పాడు, నాశనము, కీడు అనేది వాళ్ళు స్వతహాగా చేసింది కాదు, కానీ వారిని ప్రేరేపిస్తున్నటువంటి ఒక శక్తి వారిని ఆవరించినప్పుడు వారు ఏది చేయడం కన్నా కూడా తెగిస్తారు. ఇంకా నయము, ఆమె కూడా దుంకలేదు బిడ్డను పట్టుకొని, 2 చచ్చిపోయేవాడు. అలా దుంకిన వాళ్ళు కూడా ఉన్నారు. మన వార్తల్లో చూస్తున్నాం. పిల్లలను 2 ముందు తోసివేసి ఆ తర్వాత తల్లి కూడా ఆ డ్యాములో పడిపోయి ఆ జలపాతంలో ఎంతోమంది కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, మీరు మనస్సు మార్చుకునేలా మీ గురించి నేను కూడా పశ్చాత్తాపడతానంటున్నాడు, సంతాపపడతానంటున్నాడు. దేవుని మనస్సు చూడండి. ఆ నినివే పట్టణ ప్రజలు వారు బాగా చెడుతనంతో నిండి ఉన్నది ఆ పట్టణం అంతా. దేవునికి కోపం వచ్చి దేవుడు గద్దించాడు, తన భక్తుని పంపించి హెచ్చరించాడు. అప్పుడు వారందరూ కూడా ఏం చేసుకున్నారు? మనస్సు మార్చుకుని పశ్చాత్తాపడి అందరూ కూడా ఆహారము నీరు మానివేసి, ఎవరు కుర్చీల మీద కానీ బెడ్ల మీద కానీ పండుకోకుండా క్రిందనే పండుకొని బూడిదలో కూర్చొని నీరు ఆహారం మానివేసి, వారు మాత్రమే కాదు వారు పశువులకు కూడా నీరు పెట్టుకోకుండా కఠినమైనటువంటి ఉపవాసం చేశారు. దేవుడు అది చూసి ఆయన ఏం చేశాడు? జాలిపడ్డాడు. మన దేవుడు జాలిపరుడు, దయాదాక్షిణ్యం గలవాడు, కరుణా వాత్సల్యత గలవాడు. అంత కఠినుడు కాదండి. మనం ఎన్ని మార్లు దేవుణ్ణి విసిగించినా కూడా తిరిగి ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడితే దేవుడు మరలా క్షమించే దేవుడు. అందుకనే మనం ఇంకా బ్రతికున్నాం ఈ రోజు వరకు. ఆయన వాత్సల్యమును బట్టి మనం బ్రతికున్నామే కానీ మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి కాదు. ప్రియమైన వారలారా, అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అయితే దేవుడు తన ప్రజల గురించి ఈ మాటలు వారికి తెలియపరుస్తున్నాడు. తన భక్తుని పంపించి, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయించున్నాను. మీరందరూ, ఒకరు కాదు, కొందరు కాదు, ఏదో కొందరు చెడ్డవారు కొందరు మంచివారని కాదు, మీరందరూ కూడా మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను
చక్కబరుచుకొనుడి, మీ క్రియలను దిద్దుకొనుడి. రెండవదిగా ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. 7వ వచనములో అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో ఆ దూత ఎగురుచు ఆ స్వార్థమానము తెలియచేస్తుంది. మీరు ఇంకా దేనికి కూడా మీరు నమస్కరించవద్దు, మరి దేనికి కూడా మీరు సాగిలపడవద్దు. మరి ఎవరికి నమస్కరించాలి? ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినటువంటి ఆయనకు మాత్రమే మీరు నమస్కారము చేయండి. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. ఈనాడు అనేక మంది దేవుని భయమును విడిచి తిరుగుతున్నారు. మొన్నటి రోజున మన దేశంలో పండగ అయింది కదా, పటాసుల పండగ. ఏమంటారు దాన్ని అయ్యా? అది ప్రజల యొక్క క్షేమము కోరి అనుభవజ్ఞులు, వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ యొక్క పొల్యూషన్ కొరకు అనేసి ఇది మంచిది కాదు, ఈ కరోనా వైరస్ అది విస్తరించడానికి ఇది చాలా ప్రమాదకరము, అవి పొగ, కాబట్టి మీరు నూనెతోటి బత్తీలు మాత్రం వెలిగించుకోమని చెప్పారు. చెబితే కోర్టుకు వెళ్తే కోర్టు కూడా తీర్పు చెప్పింది. వీళ్ళు ఏం చేశారు? ఇంకా పై కోర్టుకు వెళ్ళారు. మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మా బతుకులు, మేము డబ్బు పెట్టి పెట్టుబడి తెచ్చి దుకాణంలో పెట్టుకున్నాము. ఆ వర్తకులందరూ వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు ఏం చేశారు? సరే కాల్చుకోమని చెప్పారు. 8 గంటల నుంచి 10 గంటల వరకే కాల్చుకోమని చెప్పారు. అది కూడా టైం చెప్తే మా ఇంటి పక్క కూడా 12 గంటల దాకా కాలుతున్నాడు. 12 అయింది, ఆడు కాలుతూనే ఉన్నాడు. ఒక అద్దు లేదు, ఒక భయము లేదు, ఒక నిబంధన లేదు, ఒక చట్టము లేదు. ఇప్పుడు అనుమతించారు కదా అని చెప్పేసి ఆ సమయాన్ని వారు ఇచ్చినటువంటి ఆ సర్కారు యొక్క ఆ విధులను విధి విధానాలు పాటించాలి. ఇంకొకడు 5 గంటలు లేచి మళ్ళా వాడుతున్నాడు తెల్లారి. ఏమండి, ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా? నీవు చేసేదాని వల్ల ఇతరులకు ఢిల్లీలో అయితే అసలు మొత్తానికే లేదు, మొత్తానికే బ్యాన్ చేసేసారు. ఎందుకంటే అక్కడికి ఇప్పటికే పొల్యూషను, పగటిపూట మనిషి కనపడ్డు అటువంటి పొగ. ఇప్పుడు ఆయన కూర్చొని నిన్నంతా పూజ చేశాడు. అక్షరధామ అని ఒకటి ఉంది, పెద్ద ఆలయం. మేము వెళ్ళాం అక్కడికి. అందులో కూర్చొని భార్యాభర్తలు ఆ పూజలు చేస్తే మినిస్టర్లు అందరూ, రాజకీయ నాయకులు అందరూ దాంట్లో కూర్చొని ఎందుకు ఢిల్లీలో కాలుష్యము తక్కువ కావాలని చెప్పి పూజలు చేస్తున్నారు. ఇక ఏదో వాళ్ళకి తెలిసినంత వరకు చేశాను అనుకోండి, ఏదేమైనప్పటికీ. కానీ మొత్తం మీద బ్యాన్ చేశారు. ఇక్కడ బ్యాన్ చేస్తే మీరు మా యొక్క సంప్రదాయాన్ని మీరు అవమానపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం సంప్రదాయం అండి అది? ఈ నీలోఫర్ హాస్పిటల్లో సరోజినీదేవి నీలోఫర్ కేసులు లేవంట ఈ సంవత్సరం. దీపావళి తెల్లారి పెద్ద క్యూ ఉండేదంట. కళ్ళు పోయినోళ్ళు, కళ్ళు మండిపోయినోళ్ళు, కళ్ళు మంటలు ఎత్తిన వాళ్ళు క్యూ కట్టేవాళ్ళు అంట దీపావళి తెల్లారి. ఈ సంవత్సరం 2 ఉన్నారంట పేషెంట్స్. వాళ్ళు కూడా మైనర్. అటు వెళ్ళేసి చూపించుకొని వెళ్ళిపోయారంట. ప్రతి సంవత్సరము చాలా పెద్ద క్యూ ఉండేదంట. మరుసటి రోజున వార్తల్లో చెప్తున్నారు, ఇక్కడకు 9 మంది వచ్చారంట ఎల్వి ప్రసాద్కి. ఈ పటాకులు పేలి కళ్ళల్లో రవ్వలు పడినటువంటి వారు వచ్చి వాళ్ళు కూడా అవుట్ పేషెంట్లకు వచ్చి వెళ్ళిపోయారంట. ప్రమాదం లేదు ఈ సంవత్సరం అంట. ఎంత మంచిదండి అది. అవి కాల్చుకొని, కళ్ళు కాల్చుకొని, ఒళ్ళు కాల్చుకొని జీవితాలు పాడు చేసుకునే కంటే
ఇదే ఆఖరి దీపావళి అనుకుంటే కంటే ప్రతి సంవత్సరం దీపావళి చూసుకుని పండుగ చేసుకుంటే బాగుంటుంది కదా, అది అన్నట్టు. ఆ విధంగా దేవుని యొక్క హెచ్చరికలను, దేవుని యొక్క మాటను వినమని చెప్పి దేవుడు తన ప్రవక్తలను వారి యొద్దకు పంపిస్తున్నాడు. వారు మారు మనసు పొందితే దేవుడు కూడా సంతాపపడుతున్నాడు. మంచిదని చెప్పి ఆయన కూడా సంతాపపడుతున్నాడు. ఇక్కడ తన దూతను పంపించాడు. ఆ దూత సువార్తను తీసుకొని ఎగురుచూ అక్కడ ప్రకటన చేస్తున్నాడు. మళ్ళా చదువుదాం ప్రకటన గ్రంథంలో 7వ వచనం చదవండి. మూసారు అప్పుడే. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడే వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడి. ఇంకా ఆ దూత మీరు నాకేం మొక్కమంటలేడు. ఈ దూతలైతే మీరు నాకేం మొక్కండి అంటారు. ఏమంటారు? హరహరహరా అంటాడు. నేను మీకు దేశానికి మేలు చేస్తాను, మీకు వర్షాలు కురిపిస్తాను, మీ పంటలు పండుతాయి, ఈడేదో వండించినట్టు ఉట్టిదే. దేవుని మహిమను దొంగిలించడం అన్నట్టు. అది నమ్మినటువంటి ఈ భక్తులు ఏం చేస్తారంటే ఇంకెక్కువ చెప్పమ్మా చెప్పంటారు. ఒక ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీ ఓడిపోయినందుకు 101 కొబ్బరికాయ కొట్టిండంట ఆయన పోయి. అదే పార్టీలో ఉండి ఆ పార్టీ ఓడిపోతే ఆయన ముందే అనుకున్నాడంట, ఓడిపోతే 101 కొబ్బరికాయ కొడతాను కొట్టిండు. ఇట్లాంటి మనస్తత్వం గల మనుషులు ఉంటారు. తాను ఎక్కిన కొమ్మను తాను నరుక్కున్నటువంటి ఆ యొక్క తత్వము. కనుక దేవునికి భయపడి ఆయనకు మాత్రమే నమస్కరించమని ఈ దూత ప్రకటిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మనకు బోధిస్తున్నది అదే. నీవు నీ దేవునికి మాత్రమే నమస్కరించవలను, మరి దేనికి కూడా నీవు సాగిలపడవద్దు. నీకు దేవుడు ఒక్కడే, ఆయనకు మాత్రమే నీవు బ్రతుకు దినములన్నీ ఆయనకు నీవు నమస్కరించవలను. ఆయనను పూజించి, ఆయనను సేవించి, ఆయన ఆరాధించి, ఆయన ఘనపరిచి, ఆయన మహింపరుస్తుండాలి. ప్రతిరోజు మనము లేవటంలోనే మనం మొట్టమొదట దేవుని ఏం చేయాలి? సంతోషపరచాలండి. దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి. చివరిగా మరి ఒక వాక్యం నేను ధ్యానించుకుందాం. 3వదిగా మార్కు సువార్త 13వ అధ్యాయంలోకి రండి. మార్కు సువార్త 13వ అధ్యాయములో 5వ వచనం నుండి చదువుకుందాం. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. ఇవండి ఈ దినాల్లో జరిగేటటువంటి సంగతిని దేవుడు ముందుగానే చెప్పాడు. అంత్య దినములలో అనేకులు వచ్చి నేనే ఆయనని చెప్పి, నేనే దేవుడిని చెప్పి ప్రజలను మోసపరుస్తారు. కాబట్టి మీరు మాత్రము మోసపోకుడి అని చెప్తున్నాడు. నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుచ్చెదరు. ఇంకా మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినినప్పుడు కలవరపడకుడి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? మనకు యుద్ధాలు జరుగుతున్నాయి. అనేక దేశాలు ప్రక్క దేశాలతో యుద్ధములు ఆడుతున్నాయి. ఎందుకు? వారి భూభాగాన్ని వీరు ఆక్రమించుకోవటానికి, వారి యొక్క ఆస్తిని విస్తరింపజేసుకోవడానికి. అయితే ఇటువంటి యుద్ధ వార్తలు, యుద్ధ సమాచారం గురించి మీరు విన్నప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. ఇది ప్రారంభం మాత్రమేనంటాడు. ఇక నుంచి వేదనలు. ఈ సంవత్సరం ఎంత వేదన పడ్డారండి ప్రజలు. ప్రభు రాకడకు ముందు భూకంపాలు, యుద్ధాలు, మిడతల దండు, తెగుళ్ళు, కరువు, ఇప్పుడు ఆర్థిక మాంద్యము.
కొంతమంది పాస్టర్లు నా దగ్గరికి వస్తున్నారు, నేను వారి పేర్లు చెప్పను కానీ ఎంత వేదనతో వస్తున్నారంటే, అయ్యా ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాము, మీరు ఏదైనా సహాయం చేయండి. మేము అడుక్కోవడం తప్పు లేదయ్యా, దొంగతనం చేస్తే తప్పుగానని చెప్పి వారు దీన మనసుతో వచ్చి చేతులు జాపుతున్నారు. ఎంతోమంది సేవకులు, ఎంతోమంది నిరుద్యోగులు ఇంటి అద్దెలు కట్టుకోలేక చాలామంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తెగుళ్ళు కాకుండా పేదరికము ఒకవైపు, క్షామము, ఆకలి దప్పుల చేత, ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. తర్వాత మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి, మీ మట్టుకు మీరే జాగ్రత్తగా ఉండండి. ప్రభు చెప్తున్న మాట ఇది, ఎవరో గురించి కాదు చెప్తుంది, మీ మట్టికి మీరు, మీ పిల్లల కొరకు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మోసపోకండి. మోసపు మాటలు చెబుతారు, వచ్చి నేనే ఆయనని చెబుతారు, మిమ్మల్ని తమ వెంట ఈడ్చుకొని పోతారు. అటువంటి మాట నేను వారిని పంపలేదు, నేను వారిని మీ వద్దకు పంపలేదు, అయినా వారు నా పేరట వచ్చి వారు మీకు అబద్ధములు చెప్తారు. అబద్ధ ప్రవక్తలు వస్తారు మీ మధ్యకి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలబడెదరు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడును అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. దేవునికి స్తోత్రం. కలవరపడొద్దట. అనేకమైన చర్చిలు కూలగొట్టేస్తారు, మీకు చూస్తున్నారు లేదో, వాట్సాప్లలో కనబడుతున్నది. చర్చెస్ కూలగొడుతున్నారు, పాస్టర్స్ని బెదిరిస్తున్నారు, కొంతమందిని చంపుతున్నారు. మన ఉత్తర భారతదేశంలో అయితే ఎన్నో హింసలు కలుగుతున్నాయి. భార్య బిడ్డలను కూడా చిత్రహింసలు చేస్తున్నారు. అయినా సరే వారు ఆ బాధలన్నీ భరిస్తూ సువార్తను ప్రకటించుట వారు మానలేదు. అవన్నీ సహిస్తూనే ప్రభువుని ప్రకటిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అట్టి భారమును కలిగి ఉండండి. సమయమందును అసమయమందును ప్రభువుని ప్రకటించండి. అయితే వారు మిమ్మల్ని అధికారుల యొద్దకు తీసుకొని వెళతారట అండి. వారు తీసుకొని వెళుతున్నప్పుడు మీరు చింతపడవద్దు, వెళ్ళినాక ఏం మాట్లాడుకోవాలి, వాళ్ళు ఏమడుగుతారు, మనం ఏం చెప్పాలి అనేది మీరు చింతపడవద్దు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, ఆ గడియలోనే మీకు ఏది ఇయ్యబడునో అదే చెప్పండి. మీ నోటికి దేవుడు నోరై ఉంటాడు. ఆ సమయంలో మీరు ఏది మాట్లాడాలో కూడా దేవుడే మీకు వాక్శక్తినిస్తాడు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడు ఎదిరించినటువంటి శక్తిని మీలో దేవుడిస్తాడు. అయితే మాట్లాడువాడు పరిశుద్ధాత్మే కానీ మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపుదురు. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. దేవునికి స్తోత్రం. అందరూ మనలను ఏం చేస్తారంటే అండి, ద్వేషిస్తారంట. మన ఇంటి వారే. ఒకప్పుడు మనల్ని ఎత్తుకొని చంకనెత్తుకొని ముద్దాడినటువంటి వారే వారు మన యొక్క శత్రువులుగా మారిపోతారు, ద్వేషిస్తారు. అప్పగిస్తారట, మరణానికి అప్పగిస్తారట. తండ్రి కుమారుని, సహోదరుడు తన సహోదరుని, ఈ విధంగా ద్వేషించుకునే దినాలు ఇంకా ముందున్నాయి, రాబోతున్నాయి. శ్రమల కాలంలో ఉన్నాం మనం. కాబట్టి మనము వేదన కలిగి భారము కలిగి ప్రార్థన చేయాలి. అయితే భయపడవద్దు, వెనుకకు తీయవద్దు. కానీ సువార్త ప్రకటించే పనిలో మనము ప్రభు ఏది చెబుతున్నాడో దానిని మన వంతు మనము జరిగించాలి. అయితే మీరు మీ ప్రవర్తన మొట్టమొదట మీరు దిద్దుబాటు చేసుకోరండి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నేను కట్టెదను నాటెదనని చెప్పినటువంటి మీరు నా మాట వెనక మీ ఇష్టానుసారంగా తిరిగినట్లయితే నేను మిమ్మల్ని గురించి పశ్చాత్తాపడుతున్నట్టున్నాడు. మీ మీదికి తెచ్చుటకి నేను కీడును కల్పించును అంటున్నాడు. చివరిగా ఒక వచనం చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనం చూడండి. ఇక్కడ ఎలా దిద్దుబాటు చేసుకోవాలనేటువంటి దానికి సరి అయినటువంటి జవాబు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. ఏమండి, మన యొక్క నడతను, మన ప్రవర్తనను మనం సరి చేసుకోవాలంటే ఎవరి దగ్గరకు వెళ్ళి మనం నేర్చుకోక్కర్లేదు. ఇక్కడ వాక్యం మనకు పరిమాణంగా ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వాక్యాన్ని ప్రతిరోజు అందుకే ధ్యానించాలి. నువ్వు జ్ఞానివై ఉండటానికని దేవుని వాక్యాన్ని తరచుగా ధ్యానించడం కాదు, అనుదినము నువ్వు ధ్యానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దానిని నీ వాక్యమును దానిని జాగ్రత్తగా పరిశీలించి అలాగూ మన నడవడి ఉన్నదా లేదా అని చెప్పి మనల్ని మనం ఏం చేయాలి? దిద్దుబాటు చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఏదైనా మనకు ఆయాసకరంగా అనిపిస్తే దాన్ని విడిచిపెట్టుకోవాలి. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనది, దేవా నా యందు నీకు ఏదైనా ఆయాసకరమైన సంగతి నాలో ఉన్నదేమో అని చెప్పి దేవుణ్ణి నాకు చూపించమని చెప్పాలి. దేవుడు చూపిస్తాడు. మత్స, డాగు, ముడత, కళంకము ఏదైనా సరే అది లేకుండా వాషౌట్ సంపూర్ణముగా శుద్ధీకరించబడటానికి దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉన్నది. ఈ వాక్యము శక్తి గలది. దేవుని వాక్యం మనను కడుగుతుంది. దేవుని వాక్యం మనను బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది. ఆ వాక్యం యందు మనము ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాలి. దేవుడేం మాట్లాడుతున్నాడు, దేవుడేమి హెచ్చరిస్తున్నాడు అనే హెచ్చరికలు అప్పుడప్పుడు మనం వింటూ ఉండాలి. అందుకనే యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి, భూకంపం గురించి వీటి వార్తలు వింటారు. అయితే అంతము వెంటనే రాదు. ఇది వేదనలకు ప్రారంభం అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు హెచ్చరికలు మనము తీసుకొని మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేసి మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టుకుంటే దేవుడు కరుణిస్తాడు. ఇంతవరకు నీవేదైతే పొందుకోలేకపోయినావో అది తిరిగి దేవుడు నీకు రెండంతలుగా దేవుడు నీకు ఇస్తాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. అనేక మంది భక్తులు ఆ ప్రకారంగా దేవుని యొద్దకు వచ్చి తమను తాము తగ్గించుకొని తమ చెడుతనం విడిచిపెట్టుకొని పశ్చాత్తాపడి తమ వస్త్రాలు కాకుండా తమ హృదయాలు చింపుకొని ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించమని చెప్పి వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి పాపాన్ని క్షమించి వారి రోగాన్ని స్వస్థపరిచాడు, వారి దేశాన్ని స్వస్థపరిచాడు, వారి కుటుంబాలను బాగు చేశాడు. ఎంతోమంది అభివృద్ధిలోకి వచ్చారు. ఇంకా నీవు నేను ఎందుకు అభివృద్ధి చెందకూడదు? మనం మేలు పొందటము దేవునికి ఇష్టము. మనము దీవించబడాలి, మనం అభివృద్ధి చెందాలని చెప్పి దేవుడు మన కొరకు ఆకాంక్ష కలిగి ఉన్నాడు. నీవు అలాగే ఉండకూడదు, మునుపటి వలె. ప్రార్థన చేసుకున్న కొద్ది నిమిషాలు. ఆనాడు దేవుడు తన భక్తుని ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలను, తన జనాంగమును ఏ విధంగా హెచ్చరించాడు. నేను విరక్కొడతాను, పెళ్ళకిస్తాను, నేను పడద్రోస్తానని చెప్పినప్పుడు వారు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఆ విరక్కొట్టుకోకుండా, పడత్రోయకోకుండా, నాశనం చేయకోకుండా ఆ పడిపోయినటువంటి పడక నుంచి, ఆ బెడ్ నుంచి, ఆ మరణశయ నుంచి లేవనెత్తాడు. నా మట్టుకు నేను, ప్రియమైన వర్లారా, నేను కూడా ఒక కరోనా పేషెంట్నే. దాదాపుగా 15 దినములు బాధపడ్డాను. 10 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉన్నాను, ఇంట్లోనే. ఆ తర్వాత 8 దినాలు హాస్పిటల్లో ఉన్నాను. ఆక్సిజన్ అందటం లేదు. ఇంట్లో వారు కలవరపడిపోతున్నారు. దేవుని మహాకృప చేత దేవుడు మరలా స్వస్థపరిచాడు. తిరిగి మీద నిలబడి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు తన పనిముట్టుగా వాడుకుంటూ ఉన్నాడు. పశ్చాత్తాపడితే చాలు, మారు మనసు పొందితే చాలు.
దేవుడు నిన్ను నాశనానికి అప్పగించడానికి కాదు, నిన్ను శిక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. నువ్వు దేవుని వైపు తిరుగు. క్లుప్తంగా ప్రార్థన చేసుకునే వారికి వారి ప్రభువా, ఈ నూతన దినములో ఈ 2020 సంవత్సరం నాయన నవంబర్ నెల 15వ దినములో మేము ప్రవేశించామయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో నాయన ఆటుపోటులు, ఒడిదుడుకులు, శ్రమలు, వేదనలు, తెగుళ్ళు, మరణము నుంచి, మరణ ఛాయలోంచి వచ్చాము నాయన బయటికి. ఇంకా కొంత లోకములో కలత ఉన్నది, కలవరం ఉన్నది, ప్రజల్లో గలిబిలి ఉన్నది. అయినప్పటికీ ప్రభు నీవు ఉన్నావనే విశ్వాసముతో నీ వైపు చూసి ముందుకు సాగుచున్నాము. మమ్మల్ని బలపరచండి, బలపరచండి, మీ ఆత్మచేత అభిషేకించండి నాయన, నూతన పరచండి మా ప్రభువా. ఇంకా మాలో ఏదైనా దోషం ఉంటే దోష నివృత్తి కలగ చేయండి అయ్యా. మీరు మా కొరకు రక్తము చిందించారు, మా కొరకు మీరు సిలువలో బలి అయినారు, మా కొరకు ఘోర మరణమును మీరు అనుభవించారు. పాప పశ్చాత్తాపం పరిహార్థమై బలి అర్పించినావు నాయన. మీరు కార్చిన రక్తము చేత మా ప్రతి పాపమును మీరు పవిత్రపరచునందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉచితముగా నీతిమంతులుగా మార్చునందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బలపరచండి, ముందుకు నడిపించండి. మాలో అడుగంటిపోయినటువంటి ప్రార్థనా జీవితాన్ని తిరిగి పురుకొల్పండి నాయన.